వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. తెనాలి మండల పరిధిలోని అంగలకుదురు కోపల్ల శివారులోని నీట మునిగిన పొలాలను గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంతో కలిసి వీరవల్లి మురళి పరిశీలించారు. పొలాల్లో నిలిచిపోయిన నీటిని బయటికి పంపేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శివయ్య అనే రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోళ్లపూడి సాయిగిరి, నలకుర్తి అశోక్, కృష్ణ, తాడివాక చెన్నయ్య రైతులు పాల్గొన్నారు. పంట మొత్తం కూడా నేల కొరిగి నీటిలో తేలాడుతుంది. నూర్చిన ధాన్యం వర్షాలకి తడిచిపోయి 12 గంటలు కూడా కడవక ముందే ఎక్కడికక్కడ మొలకలు కూడా వచ్చేసినాయి. అన్నదాత పరిస్థితే చాలా దయనీయం. ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడిపోయే పరిస్థితులు ఒక లాటరీలాగా అయిపోయింది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కౌలు రైతులు కానివ్వండి, ఎవరైతే ఈ వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా అప్పుల మీద ఆధారపడి చిన్న చిత్తగా వస్తువుల్ని తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని పంట పండించుకునే పరిస్థితి. ఏదైతే చేతికొచ్చే టైంలో ఇలాంటి విపత్తుల వల్ల రైతుకి ఆనందంగా ఇంటికి పంట తీసుకెళ్ళవచ్చు అని చెప్పి రైతు ఏదైతే ఆనందంగా కొంచెం ఉన్నారో, ఈ యొక్క వర్షాలు గాలి వర్షం రెండు తోడయ్యి వెన్ను విరిసినట్టు అయిపోయింది. రైతుకి ఒక్కొక్క రైతుకి 25,000 దగ్గర నుంచి 40,000 రూపాయల దాకా పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరిపోయినటువంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారం అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతాంగం ఇబ్బందులు పడుతున్నారండి. ఎకరానికి 25,000 30,000 ఖర్చులు పెట్టాము. ఖర్చులు పెడితే ఈ నోటి కాడికి వచ్చేటప్పటికి ఈ నీళ్లు పడి అవి పడి ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం పట్టించుకొని మీరు మాకు నష్టపరిహారం ఇవ్వమని కోరుకుంటున్నాం. బాగు చేయమని తెలుగుదేశం వాళ్ళు 20,000 రూపాయలు అర్జెంటుగా బాగు చేయించుకోమని 20,000 మురళి గారు ఇచ్చాడు తెలుగుదేశం. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే అనావతిని శివకుమార్ తెలిపారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ ఆధ్వర్యంలో పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనావతిని శివకుమార్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు వైసీపీ పార్టీ వ్యక్తిగతంగా తాను ఎప్పుడు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని లిఖించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో కనీసం 30 సంవత్సరాల నుంచి నేను ఒక వ్యక్తిగా అంబేద్కర్ గారి వర్ధంతి, అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలని ఈ ప్రాంతంలో నిర్వహించే దాంట్లో నేను భాగస్వామిని అయినందుకు నేను గర్వపడతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిగా పాలు పంచుకుంటున్నందుకు గర్వపడతాం. మరి ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు, శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడతాం. అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి సిద్ధాంతాలని నవ సమాజ స్థాపనకి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి కమ్యూనిటీకి సామాజిక సాధికారత, సమాజంలో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇవ్వటం చేసి చూపించిన వ్యక్తి. ముందుగా అందరికీ నమస్కారం. మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలానే 34వ వార్డులోని రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 67 ఘన నివాళి అర్పిస్తున్నాం. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు పట్టణంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఐతనగర్ లింగారావు సెంటర్ సమీపంలో అతి పురాతనమైన భారీ వృక్షం నేలకొరిగింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతినగా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సంఘటనా స్థలాన్ని పరిశీలించి పడిపోయిన చెట్టును తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయని, అటువంటి ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత 2 రోజులుగా వర్షాలు పడతానా, గాలి బాగా వీడుస్తానా, రోడ్ల మీద పెద్ద పెద్ద మానుల చెట్లు విరిగి పడటం జరిగింది. వాటిని వెంటనే మేము స్పందించి మా ఎంప్లాయీస్ని పెట్టి దాన్ని తొలగిస్తడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా కోరిక. అలానే 10 చోట్ల ఇలా గాలివానకి పెద్ద పెద్ద మానులు పడటం జరిగింది. అలానే తొలగించాలని కోరిక. D3 సెక్షన్లోనే మాకు రాత్రి వచ్చేదలికి ఈ చెట్టు బాగా పడిపోవడం వలన మా యొక్క కరెంట్ పోల్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ కూడా డ్యామేజ్ అయింది. ఈ చెట్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మావి కూడా రెస్టోర్ చేసి సాయంత్రానికి మేము సప్లై రెస్టోర్ చేయటాన్ని చెబుతున్నాం. చెప్పాక D3 సెక్షన్ శ్రీనివాసరావు ఏఈ. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందిన రోజే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ పూర్తిగా మనకు కావలసిన హక్కులు, విధుల కొరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, నవయుగ వైతాళికుడు, నవభారత రాజ్యాంగకర్త, భవిష్యత్తుకి నిజమైన బాట వేసినటువంటి మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 67వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా సమాజంలో ఆయన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని, ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, అదే దావలో నారా చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు పార్టీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు సైతం సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు,
రాజ్యాంగాన్ని అమలు చేయటం అనేది అమలు చేసే వాళ్ళని బట్టి రాజ్యాంగం యొక్క గొప్పతనం బయటపడిద్దని చెప్పినటువంటి మహామేధావి ఆ రోజే. ఏమిటి మీరు ఇచ్చే సందేశం ఏంటి రాజ్యాంగం మీద అంటే, రాజ్యాంగం ఎప్పుడు మంచిదైద్ది అంటే రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు, రాజ్యాంగం యొక్క ఆలోచనల్ని ప్రజలకు అందించినప్పుడు, వాటి యొక్క ఫలాలని ప్రజలు అనుభవించినప్పుడు అది నిజమైన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పినటువంటి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పంట నష్టపోయిన రైతాంగానికి టీడీపీ జనసేన అండగా ఉంటాయి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.